చాలా ఓహ్! మందికి నైట్ డ్యూటీస్ 24 అవర్స్ వర్క్ అయిపోయింది ఇవాళ రేపు. అవును. అవును. నైట్ డ్యూటీస్ చేస్తారు, పడుకోరు. రాత్రి పూట హ్మ్. ఈ బయోలాజికల్ క్లాక్ ఏదైతే ఉంటుంది గదా! అవునవును. అవన్నీ హార్మోన్స్ తయారు జేస్తాయి. హ్మ్. హ్మ్. అదంతా ఖరాబ్ అయిపోతుంది. రాత్రి యెస్. పూట అంటే వాళ్ళు పడుకోరు, దినమంతా పడుకుంటారు. సన్‌లైట్ దొరకదు. చిన్న చిన్న విషయాలు సన్‌లైట్‌తోని ఇప్పుడు డి విటమిన్ లోపం వల్ల గూడా ఈ శుక్రకణాల ఆ! సంఖ్య తగ్గుతుందా సార్? 100% అండి. ఓకే. విటమిన్ డి చాలా ఇంపార్టెంట్ ఆ! గదా! ఆ! ప్రతిదానికి ఇంపార్టెంట్ అది. ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ కూడా అది పనికొస్తుంది. హ్మ్. హ్మ్. అది విటమిన్ డి ఏదైతే సన్‌లైట్ నుంచి వస్తుంది గదా! సింపుల్. యెస్. 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 ఇంతకుముందు మన తాత ముత్తాతలు వాళ్ళు ఏందంటే పొద్దున్నే లేసిపోతుండే, హ్మ్. 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 పొలానికెళ్ళిపోతుండే, వాక్ చేస్తుండే, పని చేస్తుండే. అసలు రాత్రి పూట అసలు లైటే ఉండకపోతుండే వాళ్ళు యెస్. పడుకుంటుండే. హ్మ్. అలాంటప్పుడు వాళ్ళు పొద్దున్న లేవంగానే దే వాంట్ హీట్ అది హ్మ్. నేచురల్. అవును. ఇప్పుడు ఎక్కడంటే అక్కడ లైట్లున్నాయి, అవున్నాయి. వాళ్ళకు అవసరం లేదు. అవును. పొద్దునేందంటే అది నేచురల్ వేలో వాళ్ళకి అట్రాక్ట్ అవుతుండే. హ్మ్. హ్మ్. అక్కడి నుంచి విటమిన్ డి వాళ్ళకు దొరుకుతుండే. అది యెస్. నేచురల్ విటమిన్. ఈ హ్మ్. విటమిన్ డి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌లో పనిచేస్తుంది. ఈ విటమిన్ డి నార్మల్ స్పెర్మ్స్ తయారు చేస్తుంది. హ్మ్. టెస్టోస్టెరాన్ హార్మోన్ తయారు చేస్తుంది. హ్మ్. హ్మ్. అయితే విటమిన్ డి చాలా ఇంపార్టెంట్ అన్నమాట.